తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్టీసీ కార్మికులైతే ఈరోజు సమ్మె సైరన్ కూడా మోగించడం జరిగింది. అలాంటిది ఇప్పుడు ప్రస్తుతం మనం ఎంజీబీఎస్ బస్టాండ్లోనే ఉన్నాము. బస్టాండ్లో చూస్తున్నాం కదా, ఇక్కడంతా కూడా బస్సులన్నీ కూడా డిపోకే అంకితం అయిపోయాయి. ఒక్క బస్సు కూడా కదలలేని పరిస్థితి అని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఎప్పుడు కూడా రద్దీగా ఉండే బస్టాండ్ అయినప్పటికీ కూడా ఈరోజు మాత్రము వెలవెలపోతుంది అని అనుకోవచ్చు. కానీ ఓ పక్క చూసినట్లయితే కూడా ప్రయాణికులను చూస్తున్నాము, ఎంత వాళ్ళు పడిగాపులు కాస్తున్నారో బస్సుల కోసము. వాళ్ళు చేరాలనుకునే గమ్యానికి చేరలేక వాళ్ళు ఇక్కడే పడిగాపులు కాస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాము. మరి ఇక్కడ ఈ రోజు నుంచి మొదలుకుంటే కూడా ప్రభుత్వం స్పందించేంత వరకు కూడా మేము సమ్మెను ఆపేదే లేదు అంటున్నారు ఓ పక్క మరి ఆర్టీసీ కార్మికులైతే. మరోపక్క మాత్రం ప్రయాణికుల ఇబ్బందులైతే ఖచ్చితంగా మనకు తెలుస్తూనే ఉన్నాయి. ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది కూడా ఇక్కడ అడిగి అయితే తెలుసుకుందాం. అసలు ప్రయాణికులు, అమ్మ మీరు ఎంతసేపు అయింది ఇక్కడికి వచ్చి? 1 అవర్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళాలి? శ్రీశైలం వెళ్ళాలి. బస్సులు వచ్చాయా? అసలు వస్తున్నాయా? బస్సులా రావట్లేవు. మేము ట్రావెల్ బస్సు బుక్ చేసుకున్నాము, అది క్యాన్సిల్ అయింది మాది. అది వెళ్ళిపోయింది నేను వచ్చేసరికి. ఇక వెయిట్ చేస్తున్నాం అలా వేరే బస్ కోసం. ఇప్పుడు ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఆగిపోయినాయి, ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి మనకు బస్ స్టాండ్లో కూడా. మరి ఇప్పుడు నెక్స్ట్ పరిస్థితి ఏంటి? ఇక తెలియదు, ఒక బస్ అన్న వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నాము. ఆంధ్ర బస్సులు కదా శ్రీశైలం అంటే. మేము సేవకి వెళ్తున్నాము, మా సేవకులు అందరు వెళ్ళిపోయారు ఆ బస్సులో. నాకు బస్సులు దొరకక లేట్ అయింది. బస్సులు బంద్ వల్ల నాకు లేట్ అయింది ఈరోజు. ఓకే అంకుల్, మీరు ఎంతసేపు అవుతుంది ఇక్కడ? మేము గంట అవుతుంది. గంట అవుతుంది. ఏ ఊరికి వెళ్ళాలి? హన్మకొండ వెళ్ళాలి. హన్మకొండ బస్సు ఒకటి కూడా రావడం లేదు. ఇప్పుడే తెలుసా బస్సులు బంద్? తెలియదు. ఇప్పుడు ఎందుకంటే డ్రైవర్లు, కండక్టర్లు వీళ్ళంతా కూడా సమ్మె చేస్తున్నారు. వాళ్ళకి జీతాలు తక్కువ ఉన్నాయని చెప్పేసి సమ్మె చేస్తున్నారు. ఇవి పక్కనేమో మరి బస్సులు వస్తలేవు అని అంటున్నారు. మళ్ళీ ఎలక్ట్రికల్ బస్సులు నడిపిస్తారు, అవి కూడా రావడం లేదు. ఎట్లా ఇప్పుడు ఏం ఇంత చేసి అంత ఇబ్బంది పడుతున్నాం మేము ఇక్కడ. ఎవరన్నా ఇక్కడ బస్ స్టాప్ లో ఉన్న స్టాఫ్ గానీ ఎవరన్నా వచ్చి ఏమన్నా చెప్పారా బస్సులు వస్తాయని? కానీ ఇక్కడ ఏం చెప్పడం లేదు కదా, చెప్పడం లేదు. ఇంకా కొంతమంది ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అమ్మ మీదే ఊరు? బీబీనగర్. ఇప్పుడు బీబీనగర్ పోవాలా? పోవాలి బీబీనగర్. ఎన్ని గంటల నుంచి ఉన్నారు ఇక్కడ? గంట అయింది వచ్చి. గంట అయింది. బస్ వస్తుంది వస్తలేదు తెలియదు కదా. పూछతాచ్లో మా అమ్మాయి అడిగిన బస్ ఇస్టరాయి అయింది చెప్తుంది. మళ్ళీ ఎట్లా పోవాలన్నా, ఏనిసేపు ఇక్కడ ఉండాలన్నా అంటే ఇలా బస్సులు బంద్ అనేది తెలియదా. అందుకే స్టేషన్లో వచ్చింది కదా, తెలిసిందితో వస్తలేదు, ఇంట్లో ఉంటుంది. ఏం చెప్పారు వాళ్ళు? అడిగితే చెప్తే ఇస్టరాయి అయింది, బస్ వస్తలేదు అనింది. చూస్తే ఇప్పుడు చూసి వస్తలేదు, లేకపోతే మెట్రోస్ పోతుంది అంతే కదా. అర్జెంట్ ఉంది కదా. ఎక్కడ దాకా పోతారు మెట్రోకి మీరు? సికింద్రాబాద్. లేదు, ట్రైన్ ఉంది కదా, పసింజర్స్ వెళ్ళిపోతుంది. ఏం చేస్తాం? ఎన్ని రోజులు ఈ కష్టాలు? మళ్ళీ ఎట్లా ఏం చేస్తాం? కష్టం ఎన్ని రోజులు ఇస్టరై అవుతుంది నాకు తెలియదు కదా. గవర్నమెంట్కి తెలిసింది కదా ఎందుకు ఇస్టరై అయింది. పబ్లిక్ ఎట్లా పోతుంది వస్తుంది, పబ్లిక్ తెలియదు. ఒక్కోసారి ఈ స్టేషన్కి వచ్చింది కదా తెలిసింది. చూస్తున్నాము ప్రయాణికులు అయితే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే అందరు ఇబ్బంది పాలు అవ్వాలి కదా అని అంటున్నారు. సరే ఎక్కడికి వెళ్ళాలి సార్? मेरे को परगी जाने का था, 1 घंटे से खड़ा हूँ, कोई बस नहीं है उधर। और बाद में मालूम चला कि स्ट्राइक है, कहते बस कोई डिमांड थी वो पूरी नहीं हुई कहते। हाँ, उसके हिसाब से नहीं है बस। प्रॉब्लम? अब प्रॉब्लम बसा नहीं है अभी, वो प्रॉब्लम वही है, अब जाने का बस नहीं है, बस वही प्रॉब्लम, और कुछ भी नहीं है। 1 घंटे? हाँ, मेरे को 2 घंटा हो गया उधर। हाँ, 8 बजे, 7:45 बजे, 8:45 बजे आया था उधर, तो देखने को, इंक्वायरी करने का भाई बस कहीं को बंद है कहीं नहीं है। तो बोल रहे कोई डिमांड था बोल के पूरा नहीं हुआ बोल के, उसके बाद से स्ट्राइक है। अब क्यों बोलते हैं यहाँ उधर है 15 मिनट को बस रहता, देवरकुंडा का 15 मिनट को बस रहता, एक भी बस नहीं है, उसके हिसाब से वो प्रॉब्लम है। ఇంకా కొంతమంది ఉన్నారు, అడిగి తెలుసుకుందాము ప్రయాణికులు అయితే. సార్ మీరు ఎంతసేపటి నుంచి బస్ స్టాప్ లో? 2 అవర్స్ అయింది మేడం. 2 అవర్స్. ఎక్కడికి వెళ్ళాలి? శ్రీశైలం వెళ్ళాలి. ఏం అడిగారా ఇక్కడ స్టాఫ్? అడిగితే 2 తర్వాత 3 తర్వాత అని చెప్తున్నారు. 2 తర్వాత 3 తర్వాత. మరి అప్పటి వరకు ఎట్లా? ఏం చేద్దాం మేడం, పిల్లలను తీసుకొని వచ్చాము, ఇంకా ఇంత మళ్ళీ రిటర్న్ ఎక్కడ చాలా దూరం వెళ్ళాలి కదా మేడం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు?
కూకట్పల్లి నుంచి హౌసింగ్ ఉంది. ఉమ్. ఓకే. ముందుగా సమాచారం ఏమీ అందలేదా సార్ బస్సులు? అది తెలియదు మేడం, ఇక్కడికి వచ్చాక తెలిసింది మేడం. మాకు బస్సులు స్ట్రైక్ అనేసి చెప్పేసి ఇక్కడికి వచ్చాక తెలిసింది. సో ఇంకా చిన్నపిల్లలు తీసుకుని మళ్ళీ రిటర్న్ వెళ్ళలేము కదా మేడం. అదే ఏదో ఒకటి వస్తుంది ఏదైనా కానీ అని చెప్పేసి ఇక్కడే వెయిట్ చేస్తున్నాం మేడం. ఎందుకంటే బస్ కార్మికులంతా కూడా ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు, బస్ డ్రైవర్లు కావచ్చు, కండక్టర్లు వీళ్ళంతా కూడా సమ్మె చేస్తూ ఉన్నారు. వాళ్ళకు రావాల్సిన జీతాలు రాలేదు, జీతాల పెంపు అవ్వలేదు అని చెప్పేసి సమ్మె నిర్వహిస్తాము, అది కూడా ప్రభుత్వం దిగొచ్చేంత వరకు మేము కంటిన్యూ చేస్తామంటున్నారు. ఇలాగే కంటిన్యూ అయితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇంకా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి మేడం. వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళలేరు కదా మేడం ఎక్కడికి. తోటి ప్రయాణికులు వాళ్ళ కొంతమంది తెలియదు, కొంతమందికి తెలిసిన వాళ్ళు ఉంటారు, వస్తుంటారు, ఎంత ఇబ్బంది పడుతుంది. జరిగేది వాళ్ళకు జరుగుతుంటాయి, జరగని వాళ్ళకి ఎట్లా మేడం చెప్పండి మరి. చిన్నపిల్లలు ఉన్నారు, తర్వాత వృద్ధులు, వికలాంగులు వాళ్ళు ఉంటారు. ఎట్లా తీసుకెళ్ళాలి వాళ్ళని? తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ అంటే మెట్రో కట్టుకొని అక్కడికి వెళ్ళాలి. మళ్ళీ ఇట్లా ప్రయాణికులకు ఇబ్బందే కదా మేడం ఎట్లయినా. ప్రభుత్వానికి ఏం చెప్తున్నారు? ఏం చెప్తున్నారంటే ముందు గైడ్ లైన్స్ ఇస్తే బాగుంటుందని. గైడ్ లైన్స్ ఇచ్చి ఇట్లా ఆర్టీసీ సమ్మె అవుతుంది, ప్రయాణికులు అందరూ అలర్ట్ ఉండండి అని చెప్తే బాగుంటుందని నా ఆలోచన మేడం. థ్యాంక్ యూ. ఇంకా కొంతమంది ఉన్నారు ఇక్కడ, చాలామంది కూడా ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అందులో ఇక్కడ రిసెప్షన్ దగ్గర కూడా కొంతమంది స్టాఫ్ ఉన్నారు కాబట్టి అడుగుదాం అసలు ప్రయాణికులు ఎలా స్పందిస్తున్నారు ఏంటి అనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. వాళ్ళు ఏం చెప్తారు ఏంటి అనే విధంగా కూడా ప్రయాణికులంతా కూడా ఇబ్బందులు అయితే చేసి పడుతూ ఉన్నారు కదా. ఒక్క నిమిషమే మేడం, ప్రయాణికులంతా కూడా చెప్తూ ఉన్నారు బస్సులు 2 గంటల తర్వాత 3 గంటల తర్వాత అవైలబుల్లో ఉంటాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అని అంటున్నారు. ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మేడం? ప్రజెంట్ అయితే ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేరండి మాకు కూడా. ఇన్ఫర్మేషన్ ఏం రాలేదు ఇప్పటి వరకు. అవును. మరి ఏం చెప్తున్నారు ప్రయాణికులు? కొన్ని డిపో వాళ్ళు పంపిస్తున్నారండి, మహబూబ్ నగర్ వాళ్ళ డిపో వాళ్ళు పంపిస్తారు, కొన్ని డిపో వాళ్ళు పంపించట్లేరు. వస్తున్నాయా బస్సులు? కొన్ని సర్వీసులు అయితే ఉన్నాయి. కొన్ని సర్వీసులు ఉన్నాయి కానీ కష్టం అవుతుందా ఎట్లా మరి? ఇబ్బందే ఉంది వాళ్ళకి. కొన్ని సర్వీసులు పంపిస్తున్నారు డిపో సెక్షన్ వాళ్ళ డిపో నుండి, కొన్ని డిపో వాళ్ళు పంపించట్లేరు. అన్ని ప్రైవేట్ బస్సులు నడుస్తున్నాయా, గవర్నమెంట్ బస్సులకు ఏమైనా వస్తున్నాయి? ఎందుకంటే రిజిస్టర్ చేసుకుంటారు కదా. రిజర్వేషన్ ఉన్నాయి మేడం, రిజర్వేషన్ కొన్ని క్యాన్సిల్ అయినాయి. కొన్ని క్యాన్సిల్ కూడా అయినాయి రిజర్వేషన్స్. ఓకే. మరి అంటే ఇప్పుడు చాలా దూరం నుంచి వచ్చిన ప్రయాణికులు కూడా ఉన్నాము అని అంటున్నారు. వాళ్ళ కోసం ఇక్కడ ఏమైనా ఏర్పాటు చేసే అవకాశం ఉందా? ఎందుకంటే మధ్యాహ్నం వరకు ఇక్కడే ఉండాలని చెప్పారట. ఏర్పాట్లు ఏమన్నా? చిన్న పిల్లలతో కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇక ప్రజెంట్ అయితే వాడు ఏ డిపో బస్సులు పంపిస్తే ఆ డిపోకి వెళ్ళాలి మేడం, అంతే. అక్కడికి వెళ్ళాలి. అంతే. మీకు ఆర్టీసీ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి సమాచారం అయితే ఇప్పటివరకు ఇవ్వలేదు? అంటే ఇచ్చిర్రు, కొన్ని సర్వీసులు డిపో నుంచి పంపిస్తుర్రు, కొన్ని సర్వీసులు రావట్లేవు. కొన్ని సర్వీసులు పంపిస్తూ ఉన్నారు. పంపించిన సర్వీసుల వరకు మాత్రము మేము ప్రయాణికుల్ని పంపిస్తూ ఉన్నాము. మిగతావి క్యాన్సిల్ అయినట్టుకి మాత్రము వాళ్ళు రిటర్న్ తిరిగి వెళ్ళాల్సిందే, మేమేం చేయలేని పరిస్థితి కదా అని చెప్పేసి ఇక్కడ రిసెప్షన్లో కూడా చెప్తూ ఉన్నారు ఆర్టీసీ డిపార్ట్మెంట్ అని అనుకోవచ్చు. ప్రస్తుతానికి మనకి ఎన్ని బస్సులు ఖాళీగా ఉన్నాయి ఏంటి కూడా అడిగి చూపించే ప్రయత్నం చేద్దాము. అందులో భాగంగానే ఇంకా కొంతమంది ప్రయాణికులు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాము. అసలు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారని. ఎక్కడికి వెళ్ళాలమ్మా? షాద్నగర్ వెళ్ళాలండి. ఎంతసేపు అయింది వచ్చి? నేను 8 గంటలకు వచ్చిన. 8 గంటల నుంచి ఇక్కడ ఉన్నాం. బస్సులు ఏం రాలేదు. ఏం బస్సులు లేవు, స్ట్రైక్ ఉన్నాయంట. ఎట్లా పోవాలో ఇబ్బంది అవుతుంది. మరి ఎట్లా పరిస్థితి? అదే ఆలోచిస్తుంది. ఆటోకి వెళ్తారా? డబ్బులు లేవు. డబ్బులు లేవు ఆటోకి వెళ్ళడానికి. బస్సు ఏం కాదు. మరి బస్సులు మధ్యాహ్నం వరకు రావంట కదా. 2-3 రోజుల వరకు స్ట్రైక్ అంటున్నారు. అదే ఆలోచిస్తున్నా. ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, అదే ఇబ్బంది అవుతుంది ఎట్లా అని. తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, డబ్బులు లేవు. ఫ్రీ బస్సులు కదా, ఫ్రీ బస్సులు అని చెప్పేసి కూడా అందరూ హోప్స్ తోటి ఇక్కడికి వస్తారు. కానీ ఈరోజు బస్సులు లేవు. బస్సులు బంద్ అనే ప్రకటన కూడా అందరికీ తెలియలేదు కాబట్టి ప్రయాణికులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారనే చెప్పుకోవచ్చు. ఓ పక్క ఇక్కడ కూడా ఉన్నారు. మరి వీళ్ళంతా కూడా దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన వాళ్ళు. అక్కడ మనకు కనిపిస్తూ ఉంది కదా, మనకు కనిపిస్తూ ఉంది. అక్కడైతే ఖచ్చితంగా బస్సులన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాము. అన్ని డిపోలకు అంకితం అయిపోయి ఎక్కడికక్కడ బస్సులు నిలిచిపోయాయి. డ్రైవర్లు గట్టిగా కూడా భీష్మించు కూర్చున్నారని అనుకోవచ్చు ఇప్పుడైతే. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో మేము బస్సులు తీసినట్లయితే కాంప్రమైజ్కి వచ్చామంటే మాకు ఎటువంటి న్యాయం జరగదు అని చెప్పేసి కూడా ఈ
ఇబ్బందుల పాలవుతాము అని ఇటు ఆర్టీసీ కార్మికులు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఓ పక్క చూస్తే ప్రయాణికులేమో చిన్నపిల్లల్ని వేసుకొని చాలా దూరం నుంచి వచ్చాము, బస్సులు రావట్లేదు, పిల్లలతోటి ఇబ్బంది అవుతుంది, మాకు ఏం చేయాలో తోచట్లేదు అని చెప్పేసి ఇటు ప్రయాణికులు ఇబ్బందులు పాలవుతున్నారు. మొత్తంగా కూడా మనకి ఎన్ని బస్సులు ఇక్కడ ఉన్నాయి ఏంటి అసలు ఇక్కడ ఆగిపోయిన పరిస్థితులు కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాము. ఇదంతా మనకి ఎలా కనిపిస్తుంది చూసారా, ఎప్పుడు బస్సులతో ఫుల్ రద్దీగా ఉండే ప్లేస్ ఇది. అలాంటిది ఇప్పుడు మాత్రము ఎక్కడికక్కడ బస్సులు ఆగిపోయి ప్రయాణికులు అక్కడ పడిగాపులు కాసుకుంటా కూర్చొని మొత్తానికి ఒక సైలెంట్ వాతావరణాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. నిర్మానుష్యమైన నిశ్శబ్దమైన వాతావరణాన్ని చూస్తూ ఉన్నాము. ఈ నిశ్శబ్దమైన వాతావరణాన్ని ప్రయాణికులు తట్టుకోలేని పరిస్థితి అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ కండక్టర్లు, డ్రైవర్లు వీళ్ళంతా ఉన్నారు. ఒక్కసారి వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాము. ఏం చెప్తారో ఆ డ్రైవర్లకు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే సమ్మెలో వీళ్ళు పాల్గొంటున్నారా లేకపోతే సమ్మెతో మాకు సంబంధం లేదంటారా, ఏం చెప్తారో చూద్దాము. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, ఈరోజు సమ్మె జరుగుతుంది కదా, మరి మీరు డ్యూటీలలోనే ఉన్నారు? డ్యూటీ లేదు, ఇప్పుడు ఇన్కమ్ ఇంటికి వెళ్ళిపోతాను. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నారు. సమ్మెకు మరి ఎట్లా మీరు మద్దతుని ఇస్తున్నారా? ఎట్లా ఇస్తున్నాం, అందరికి మద్దతు ఇస్తున్నాం. ఎట్లా మీ డిమాండింగ్స్ ఎట్లా ఉన్నాయి? మా డిమాండ్ ఏం లేదు, వాళ్ళు చెప్పిందే మేము చేయాలా, అంతే. వాళ్ళు ఎవరు వాళ్ళు ఓకే అంటే ఓకే, లేకపోతే లేదు. మళ్ళీ డ్యూటీ లేదా విధా? మరి ఉన్నది లేదు, డ్యూటీ లేదు. ఇక ఇప్పుడు అందరికి సపోర్ట్ ఇవ్వాలి కదా, సపోర్ట్ ఇవ్వాలి. ఇవ్వకుంటే మనం చేసుకుంటే బాగుంది. కాసేపట్లో ఇక్కడ సమ్మెను నిర్వహిస్తూ ధర్నాను కూడా కొనసాగిస్తామని చెప్పేసి చాలా మంది కార్మికులు ఇక్కడికి వస్తూ ఉన్నారు. మరి మీరు పాల్గొంటున్నారు? పాల్గొంటాం, ఖచ్చితంగా. మరి గవర్నమెంట్ మీకేమో ఓ పక్క శాలరీస్ ఇంక్రీజ్ చేయట్లేదు అంటున్నారు, ఇటు చూస్తే మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను వాళ్ళు నిరాకరిస్తున్నారని తెలుస్తుంది. నిన్న కూడా 4 గంటల సేపు చర్చ జరిగింది గవర్నమెంట్తో, అయినా కానీ వాళ్ళు ఎటువంటి స్పందన లేదు. దానికి ఏం చెప్తారు? వాళ్ళు చర్చ జరిగితే మనకేం సంబంధం లేదు, అది వాళ్ళు చేసిన తర్వాతనే ఓకే అవుతుంది, లేకపోతే కాదు. అట్నే ఉంటుంది, ఇబ్బంది అవుతుంది. ఇటు మరి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారా, ఇటు లేకుంటే ఆర్టీసీ కార్మికులకు మద్దతు ఇస్తున్నారా? ప్రభుత్వానికి ఇస్తాం, ప్రభుత్వం చేస్తే వాళ్ళకి ఇస్తాం, మాకు ఆర్టీసీ కార్మికులు కూడా సపోర్ట్ ఇస్తాం. ఇద్దరికి సపోర్ట్ ఇస్తాం. ఇప్పుడు వాళ్ళు ఇచ్చేస్తే సపోర్ట్ ఇస్తాం, ఇవ్వకుండా సపోర్ట్ ఇవ్వం. అది ఇస్తే ఏం లేదు, ఇవ్వకుండా సపోర్ట్ ఇవ్వం. సపోర్ట్ ఇవ్వం. ఎలా ఉండబోతుంది తర్వాత పరిణామాలు? ఇక తర్వాత వాళ్ళకి ఎరకే, మనకి ఏం తెలియదు. ఇంత అది ఎలక్ట్రికల్ బస్సులకి ప్రైవేట్ డ్రైవర్లను పెట్టి నడిపిస్తారు కానీ మనం ఇక ఎలక్ట్రానిక్ అంటే మనకి నడవదు. అది వచ్చిన వాళ్ళకు చేసిన ఏదైనా ఫెయిల్ అయినా పెద్ద ప్రాబ్లం. అది ఎక్కడ పోయేది ఎక్కడ ఆగేది తెలియదు, వీటి మీదకి రాదు కదా. అంటే గవర్నమెంట్ ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే మాకు ప్రైవేటు డ్రైవర్లు ఉన్నారు, కండక్టర్లు ఉన్నారు, మేము ఇంకో 3000 బస్సులైనా ఎలక్ట్రికల్ బస్సులను దింపుతాము, మేము నడిపిస్తాము, ప్రజలకు ఇబ్బంది కలగనియము, మీరు సమ్మె చేసుకోవచ్చు అంటున్నారు. అయితే సమ్మె చేసుకోవాలి, ప్రైవేటు వాళ్ళు తెస్తారు కానీ దానికి నడిపేటే ఊపిక ఉండాలి. అది నడపలేరు, బస్సులు పువ్వు అవి ఎక్కువ. ఇవి ఆయిల్ డీజిల్ బస్సులు అయితే మంచిగా వర్కౌట్ అవుతాయి. ఇవి అసలు ఏడపోయినా ఎక్కడనే ఆగుతాయి, ఆడపడితే ఆడ ఇది అవుతుంది అన్నట్టు, అవి ఎట్లా అన్నట్టు. ఇగో మనకు కనిపిస్తూ ఉన్నాయి చూడండి, మొత్తం కూడా ఇక్కడ ఎంజీబీఎస్ బస్ స్టాప్. ఇది బస్ స్టాప్లో నిలిచిపోయిన బస్సులు, డిపోకి అంకితం అయిపోయినటువంటి బస్సులు మొత్తం కూడా. ఎప్పుడు రద్దీగా ఉండేది కదా, రోడ్లన్నీ ఎలా ఖాళీగా కనిపిస్తున్నాయి చూడండి, బస్సులు లేక కూడా. ఈ బస్సులు మొత్తం కూడా ఈ స్ట్రైక్ సమ్మె నిర్వహిస్తున్న సందర్భంలో కూడా బస్సులన్నీ ఇక్కడ నిలిపివేసినారు. ఆర్టీసీ కార్మికులకు మాకు న్యాయం కావాలి అని వాళ్ళు పోరాడుతూ ఉన్నారు ఓ పక్క. మరి ఈ సమ్మె ఈ రోజుతో ముగుస్తుందా? ప్రభుత్వం స్పందిస్తుందా? లేకపోతే ఆర్టీసీ కార్మికుల సమ్మె ఇలాగే గతంలో కొనసాగినట్టుగా మొత్తంగా అప్పుడు కూడా 57 రోజులు సమ్మె నిర్వహించారు, ఇప్పుడు కూడా అలాగే కొనసాగుతుందా చూడాలి. లేదంటే ఇప్పటికే దాదాపు ఇక్కడ ఎలక్ట్రికల్ బస్సులు హైదరాబాద్ నగరంలో కావచ్చు, ఇక్కడ ఎలక్ట్రికల్ బస్సులు ఇప్పటికే 3000కు పైగా కూడా మొత్తము నడుస్తున్నట్టుగా కూడా తెలుపుతున్నారు ఆర్టీసీ డిపార్ట్మెంట్ అనుకోవచ్చు ఆఫీసర్స్. మరి మొత్తంగా 9000 బస్సులను ఇప్పటికే దించింది. అవి కాకపోయినా ఇంకా 3000 బస్సులను అదనంగా కూడా పిలిపిస్తాము అంటుంది ప్రభుత్వం. పిలిపించి, ఎందుకంటే ఇప్పటికే ఎలక్ట్రికల్ బస్సులలో మొత్తం కూడా ప్రైవేటు కండక్టర్లు, ప్రైవేటు డ్రైవర్లే.
అలాంటిది ఇప్పుడు ఇంకా 3000 బస్సులైనా దింపుతాము అన్నప్పుడు ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండి ఈ బస్సులను ఆర్టీసీ బస్సులను నడుపుతున్నటువంటి కార్మికుల పరిస్థితి ఏంటి అని వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు. మరి ఎవరిది న్యాయం అనుకోవాలి? ఇక్కడ ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ఇంకో 3000 బస్సులను దింపుతున్నందుకు ప్రభుత్వం గొప్ప అనుకోవాలా? లేకపోతే ఇటు కార్మికులు మాకు అన్యాయం జరుగుతుంది, మాకు పే స్కేల్ కూడా చాలా తక్కువ ఉంది, మేనిఫెస్టోలో చేర్చినటువంటి అంశాలను దృష్టిలోకి తీసుకోవట్లేదు, అవి నెరవేర్చాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి ఈ ఆర్టీసీ కార్మికులది నిజాయితీ అనుకోవాలా? ఎటు మరి ఎన్ని రోజులు కొనసాగించబోతున్నారో మరికొద్ది కాసేపట్లో కూడా ఎంజీబీఎస్ ఈ బస్టాండ్లోనే మొత్తం జేఏసీ కార్యకర్తలంతా కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. అలాగే ఆర్టీసీ కార్మికులంతా కూడా ఇక్కడికి భారీ ఎత్తున కూడా చేరుకోబోతున్నారు. వాళ్ళంతా కూడా ఇక్కడ మేము ఖచ్చితంగా ప్రభుత్వం దిగొచ్చేంత వరకు ఈడ మేము నిరసన వ్యక్తం చేస్తాము, మా నిరసనకు శాంతియుత నిరసనకు మద్దతు తెలపాలి అన్ని వర్గాల వాళ్ళు. అలాగే ఈ ప్రైవేట్గా చేస్తున్నటువంటి కండక్టర్లు, డ్రైవర్లు కూడా వీళ్ళు కూడా మాకు మద్దతునివ్వాలి, లేదంటే కనుక ఎక్కడికక్కడ బస్సులు ఆపేస్తామని చెప్పేసి ఇప్పటికే ముస్రంబాగ్లో ఒక ఆర్టీసీ బస్సు అద్దాలు కూడా పగలగొట్టి అక్కడ ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. అలాంటి పరిస్థితులే ఇప్పుడు మళ్ళీ చోటు చేసుకోబోతున్నాయా అనే విధంగా కూడా తెలుస్తూ ఉంది. హైదరాబాద్ నగరంలో మొత్తానికైతే సమ్మె సైరన్ మోగించి భారీ ఎత్తున ఆర్టీసీ కార్మికులు మరి వాళ్ళ నిరసన తెలియజేయబోతున్నారు. ఏం జరగబోతుందని ఒక ఉద్రిక్తంగా కూడా నెలకొనబోతుంది అనేది కూడా ఉత్కంఠంగా మారిందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ మధుతో నిర్మల, RTV.